అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. వీడియో కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మనకి ఆగస్టు 16వ తేదీన శనివారం నాడు కృష్ణాష్టమి ఉంది కదండి. ఈ కృష్ణాష్టమి రోజు అరుదైన రాజయోగాలు ఈ 5 రాసుల వారికి ఉన్నాయి. అష్టాశ్వర్యాలు కలుగుతాయండి. జ్యోతిష్యం ప్రకారం ఈసారి వచ్చే కృష్ణ జయంతి రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమ తేదీ నాడు జన్మాష్టమి పండుగను మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ నేపథ్యంలో ఏడాది శ్రీకృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16న అనగా శనివారంన జరుపుకోనున్నారు. ఇది ఇలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి జన్మాష్టమి వేళ అనేక రాజయోగాలు అయితే ఏర్పడుతున్నాయండి. ఈ పవిత్రమైన రోజున గజకేసరి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శశరాజయోగం ఏర్పడనున్నాయి. అంతేకాదు కర్కాటక రాశిలో బుధుడు ఉదయించనున్నాడు. మరోవైపు కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడనమాట. ఈ శుభయోగాలు ప్రభావంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగునున్నాయండి. అవి ఏ రాశులు అన్నది ఇప్పుడు చూద్దాము. మొదటి మేషరాశి. ఈ రాశి వారికి కృష్ణ జన్మాష్టమి నుంచి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఏర్పడే శుభయోగాల కారణంగా వీరికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో మీరు చాలా ధైర్యంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ తోబుట్టువుల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ కాలంలో మీరు ఒకసారి అనేక పనులు చేయగలుగుతారు. ఈ సమయంలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలకు ప్రమోషన్స్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి కృష్ణ జన్మాష్టమి వేళ ఏర్పడే అరుదైన శుభయోగాల వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఉద్యోగులకు ఈ కాలంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు గతంలో కంటే మంచి లాభాలైతే ఇప్పుడు రానున్నాయి. ఈ వృషభ రాశి వారికి మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంతో చాలా నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మూడో రాశి వచ్చేసి సింహరాశి. ఈ రాశి వారికి శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి మంచి శుభ ఫలితాలు అయితే రానున్నాయి. ఈ కాలంలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. కెరియర్ పరంగా మీరు పురోగతి సాధించే అవకాశం కూడా ఉంది. మీ సంపాదన బాగానే ఉంటుంది. మీరు ఆరోగ్య ప్రయోజనాలు పొందగలుగుతారు. కెరియర్ పరంగా మీరు మంచి పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయాలు అన్నవి సాధిస్తారు. అలాగే మీకు అంతా మంచి జరుగుతుంది. నాలుగో రాశి వచ్చేసి మకర రాశి. ఈ రాశి వారికి శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు అయితే రానున్నాయండి. ఈ కాలంలో ఉద్యోగులు ప్రత్యర్థులపై విజయం సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు. ఆస్తి సంబంధిత వివాదాలకు పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ అందరికీ కూడా ఈ కృష్ణాష్టమి నుంచి అంతా మంచి జరుగుతుంది. అలాగే కుంభరాశి వారు. ఈ రాశివారు కృష్ణ జయంతి నుంచి అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశం ఉందండి. ఈ కాలంలో మీ పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా మీ సమస్యలకు పరిష్కారం అన్నది తప్పకుండా లభిస్తుంది. మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి సాధిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. విన్నారు కదా, ఈ రాశుల వారందరికీ కూడా మంచి జరుగుతుంది. అలాగే మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.